హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని విజయవాడ కనకదుర్గమ్మ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరొక్కసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. అందరూ ఈ దసరాని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? పూజలు బాగా చేస్తున్నారా? నేనైతే నేను షాపుల చుట్టూ తిరుగుతూ ఉన్నానన్నమాట. అదేనండి, ఆన్లైన్లో మనం పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదా, పచ్చళ్ళ బిజినెస్. ఇంకా దానికోసమనేసి కావాల్సిన ప్యాకింగ్స్ కావాల్సిన, అలాగే కవర్లు, ఇవన్నిటిని కూడా షాపింగ్ అయితే చేస్తున్నాము. ఈ షాపుని వెతకటానికి ఇంచుమించు మాకు 3 గంటల సమయం అయితే పట్టిందనమాట. అసలు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఫోన్లు చేస్తూ అసలు చిన్న చిన్న ఇరుకు రోడ్లలో వెతుకుతూ అయితే తీసుకున్నాం అనమాట. ఎట్టగేలకైతే మనకి కావాల్సినవి కొంత మీదకి దొరికినాయి అనమాట. అన్నీ దొరకలేదు, కొన్ని మాత్రమే దొరికినాయి. ఆ కొన్నిటిని కూడా ఇక్కడి నుంచి అయితే పిక్ చేసేసుకున్నాను. అలాగే మన దగ్గరకు వచ్చేటప్పటికి చాలా రకాల పికిల్స్ అయితే చేస్తున్నానండి ఎన్వీలో వచ్చేటప్పటికి. అలాగే కారపొడిల్లో కూడా కాకరకాయ పొడి, కరివేపాకు పొడి, అలాగే వెల్లుల్లిపాయ పొడి, అలాగే వచ్చేటప్పటికి కంది పొడి, ఇంకా రకరకాలుగా అయితే పొడులు అన్నవి తయారు చేశాను. అలాగే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పెడితే మన దగ్గర ఏమేమి పచ్చళ్ళు ఉన్నాయి, అలాగే ఏమేమి పొడులు ఉన్నాయి అన్నది మీకు మీకు చెప్పటం జరుగుతుంది. అలాగే పావు కేజీ ఎంత రేట్లో ఉంది, అర కేజీ ఎంత రేట్లో ఉంది, అలాగే మేము ఎంత క్వాంటిటీలో డెలివరీ చేస్తున్నాము ఏంటి అన్నది మొత్తం మ్యాటర్ అంతా క్లియర్గా వస్తుంది. అలాగే బుక్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే ఫోన్పే చేసి అలాగే మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నా మీద, నేను చేసే సర్వీస్ మీద మీకు నమ్మకం రావడానికి కొంచెం సమయం పట్టింది. మీకు నమ్మకం వచ్చేదాకా, మీరు నన్ను నమ్మేదాకా మీకు మంచి మంచి వంటలు, అలాగే మంచి మంచి ఫుడ్ డెలివరీ అనేది మీకోసం చేస్తూనే ఉంటా. ఇంకా అక్కడ వచ్చేటప్పటికి షాపింగ్కి సంబంధించిన పనులు అయితే అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వచ్చేటప్పటికి పాప పుట్టినరోజు అండి. అండ్ ఈ నెలలోనే వచ్చింది. నేను ఈ నెలలోనే ఈ బిజినెస్ అన్నది కూడా స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ఈ దసరా అంటే చాలా 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 ఇంపార్టెంట్ కదండి. దసరాలో ఏ పని మొదలుపెట్టినా కూడా అది ఎంతో విజయాన్ని అయితే పొందిద్ది అనమాట. అందుకోసమనేసే నాకు ఆలోచన వచ్చిన తరుణంలోనే నేను ఎమ్మటనే స్టార్ట్ చేశాను అనమాట. మా వారికి చెప్పాను, సరే అయితే నీ ఇష్టం, నీ ఓపిక, నేనైతే ఏమన్ను అనేసి అయితే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నేనైతే స్టార్ట్ చేస్తాను అనమాట. చూస్తున్నారుగా, ఇదంతా వెండి కలెక్షన్. ఇది చందన బ్రదర్స్ అండి. ఎన్ని రకాల ఉద్దరణలు, ఎన్ని రకాల కుంకుమ భరణలు, ఎన్ని రకాల్లో గంధపు గిన్నెలు, అలాగే పన్నీరు జల్లుకుండే, అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి. అసలు మనకి చిన్న చిన్న విగ్రహాలు అయితే అసలు లెక్కేలేవన్నమాట. నాకు చూస్తున్న కొలది భలే అనిపించింది. అండ్ నాకు ఇక్కడ కూర్చొని చూస్తూ ఉండుమ్మా అన్నా కూడా అసలు రెప్ప వేయకుండా చూస్తా, అంత బాగా అనిపించినాయి అనమాట. ప్లేట్లు, గ్లాసులు, అలాగే చెంబులు, అలాగే చిన్న చిన్న మడతవి చెంబులు అంటారు కదా, మడత చెంబులు అలాంటివి, అలాగే అష్టలక్ష్మి, అసలు ఈ 2 కళ్ళు సరిపోవు అంతే. ఇంకా సాయిబాబా ప్రతిమలు అయితే ఉన్నాయండి. ఎంత అమోఘంగా ఉన్నాయో, ఎంత క్లారిటీగా బాబాగారి ఫేస్ ఎంత చక్కగా, చిన్న చిన్న విగ్రహాలకు కూడా ఎంత క్లారిటీతో ఉన్నాయి అంటే అంత క్లారిటీతో ఉన్నాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా చందనాలో తీసుకోవాలంటే ఏదైనా వెండి కానీ గోల్డ్ కానీ చాలా మంచి వెరైటీస్ ఉన్నాయన్నమాట. చాలా రీజనబుల్గా ఉంటాయి. అండ్ వీళ్ళు పలకరించే విధానం ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పొలైట్గా అనిపిస్తుంది. నాకైతే మాత్రం చాలా ఇష్టం అనమాట. నేను ఇంకే షాప్కి వెళ్ళను, ఇలా చందన బ్రదర్స్లోనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇవైతే పాపకి తీసుకున్న పట్టీలు అనమాట. అవి వచ్చేటప్పటికి 6.5 తులాలు ఉన్నాయి. 6.5 తులాలు వచ్చేటప్పటికి నాకు 5,800 పడ్డదనమాట. ఇది వచ్చేటప్పటికి పట్టీలేనండి. పాపకి నడుముకి పెడదామని అయితే చూశాను, కానీ అది వచ్చేటప్పటికి ఏంటంటే చాలలేదనమాట. వెనక బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి చాలలేదు. అలాగే ఇంకా కింద చూసారుగా, పైన ఉన్న ఫ్లవర్ టైప్లో అయితే పాపకి నడుము పెడదామని, కింద పట్టీలు ఏంటంటే వాళ్ళకి నెక్కి పెడదాము బాగుంటుంది అన్నట్టుగా చూసాం, కానీ రెండిటికి కూడా చాలట్లేదు. నేను
రెండిటిని కూడా ఏం చేశానంటే కొంచెం ఆర్డర్ ఇచ్చి మళ్ళీ సేమ్ అలాంటివే పాప నడుముకి సరిపడగా ఉండేలాగా అని ఆర్డర్ ఇచ్చాననమాట. అండ్ అది కూడా మనకి త్వరలోనే వస్తుంది. వచ్చినప్పుడు మీకైతే చూపిస్తా. పిల్లలకి అలాగా చిన్న చిన్నగా వడ్డానాల్లాగా కూడా పెట్టచ్చు. ఏమైనా పండగలు వచ్చినప్పుడు, ఏమైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనం గోల్డ్ కొనాలంటే ఎక్కువ కాస్ట్, అదే వెండి అయితే చక్కగా వాళ్ళ నడుంకి చిలకలాగా ఉంటుంది కదా. ఇంకా మా పాపకంటే ఎక్కువగా నేను లంగా జాకెట్లు వేస్తాను కాబట్టి అవి అయితే చాలా బాగుంటాయి. ఇంకా అక్కడ అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఏంటంటే పాపకి లంగా జాకెట్ అయితే కుట్టిద్దాం అనుకుంటున్నా. దానికోసం ఏంటంటే లంగా జాకెట్ పీసులు ఉంటాయి కదా, ముక్కలు తీసుకుంటే కనుక అండ్ మనం ఎక్కువ కూర్చోబెట్టించుకోలేము. అలాగే ఒక్క పరికిణి వచ్చేటప్పటికి 4000 5000 అలా చెప్తున్నారనమాట. ఇంకా అలా కాదనేసి నేనేం చేశానంటే ఒక పెద్ద చీర అయితే తీసేసుకున్నాను. అదే ఒక చీర అయితే తీసేసుకున్నాను అనమాట. ఒక మంచి క్వాలిటీలో అండ్ నాకు నచ్చిన విధంగా ఒక మంచి రేటు పెట్టేసి చీర అయితే తీసుకున్నా. చీర వచ్చేటప్పటికి నాకు 2800 రూపాయలు పడ్డదనమాట. నేను పిల్లలకైతే చక్కగా గుట్టిచ్చేద్దాము అనేసి అలా తీసుకున్నా. ఇంకా మేము వచ్చే సమయానికి ఏంటంటే అమ్మవారికి పూజ అన్నది జరుగుతుందనమాట. నిజంగా ఇక్కడ వచ్చి అమ్మవారిని చూడగానే గూస్ బంప్స్ వచ్చినాయండి. అదంతా సాంబ్రాణి పొగతోటి నిజంగా అమ్మ దగ్గరికి దర్శనానికి నేను గుడికి వెళ్ళలేదని సాక్షాత్ అమ్మవారే నాకు ఈ షాప్లో కనిపించారా అనిపించింది. చాలా మనసుకి ఆహ్లాదకరంగా అనిపించింది. అండ్ నిజంగా అక్కడికి వెళ్ళి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే నిజంగా మీకు చెప్తే నమ్మరు, గూస్ బంప్స్ అయితే వచ్చినాయి అనమాట. అంత పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపించింది నాకైతే. చాలా చాలా ప్రెజెంట్గా అనిపించింది. అందులోనూ దసరా తొలి రోజుల్లో అలా అమ్మవారి దర్శనం దగ్గరగా అసలు మనం గర్భాలయాల లోపలికి వెళ్ళి అయితే అమ్మవారిని చూడలేము, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత క్లోజప్లో నేను చూసానో ఆ ఫీల్ని అయితే నేను మాటల్లో వర్ణించలేనమాట. అండ్ ఇక్కడైతే పాపకి లంగా జాకెట్ల కోసం అయితే పరికిణీల కోసం అయితే నేనైతే ఎన్ని రకాలు చూసుంటానో. ఇంకా మా పాప చివరాఖరికి ఏం సెలెక్ట్ చేసి ఉంటుంది, మన వీడియోని ఎక్కువగా ఫాలో అయ్యేవారు అంటే తరచుగా చూసే వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది మా పాపకి ఏ కలర్ ఇష్టము అన్నది. ఇంకా వీడియో చివరికి వచ్చేటప్పటికి తనకి నచ్చిన కలర్ ఎంచుకుందా లేదంటే నేను నాకు నచ్చిన కలర్ ఎంచుకున్నానా అన్నది మీరైతే గెస్ చేసి చెప్పండి. నేనైతే ఎక్కడ తమిళ్లో కానీ ఇంకా ఇక్కడ కానీ నేనైతే హింట్ ఇవ్వట్లా, మీరైతే గెస్ చేయండి. ఇంకా చాలా రకాలైతే చూపించారు. ఈ చీర వచ్చేటప్పటికి మనకి 6000 అయితే ఉందన్నమాట. 6000 శారీ మనకి అండ్ 3000కి అయితే వచ్చింది. నాకైతే ఈ చీర ఎంత బాగా నచ్చిందండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ రెడ్ అండ్ గ్రీన్ అండ్ కాంబినేషన్ అయితే అసలు ఎక్సలెంట్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలకు కూడా పరికిణీలు కుట్టిస్తే చాలా బాగుంటుంది. కానీ మా వారికి నచ్చలేదు, మా పాపకి నచ్చలేదు అనమాట. వాళ్ళకి ఎందుకు నచ్చలేదో నిజంగా నాకు అర్థం కావలేదు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఫోన్లోనే కాదు బయట చూస్తానికి కూడా 2 కళ్ళు సరిపోవా అన్నట్టుందనమాట. అంత బాగుందనమాట. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ నా దగ్గర కొంచెం మనీ ఉంటే కనుక డెఫినెట్గా శారీ అయితే కొనేసుకునేదాన్ని. అది వచ్చేటప్పటికి మనకి కేవలం అండ్ 8000 ఉన్న శారీ మనకి 3000కి వస్తుందండి. అసలు చాలా బాగుంది. చాలా క్వాలిటీలు ఉన్నాయి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. అసలు పట్టు అయితే చాలా బాగుంది. నేను చాలా షాపుల్లో చూస్తూ ఉంటాను కదా, షాపింగ్స్కి ఎక్కువగా వెళ్తూ ఉంటాను. మన ఛానల్లో చూసే వాళ్ళందరికీ తెలుసు. అండ్ నాకు పండగలతోనూ అలాగే సిచ్యువేషన్తోనూ సంబంధం లేకుండా షాపింగ్ చేస్తూ ఉంటాను. అండ్ నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి పట్టు అవి కూడా చాలా బాగా అనిపించినాయి అనమాట. అండ్ మీరు కూడా చందనాకి వెళ్ళి చూడండి. ఇంకా తనేం సెలెక్ట్ చేసుకుందో మీరు చూస్తే అర్థమైందిగా, పింక్. ఇంకా అసలు దానికి వేరేదంటూ ఏమి నచ్చదు, పింక్ 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 పింక్. ఇంకా అక్కడ తనకి కుట్టించాలనుకున్న లంగా జాకెట్ కూడా పింక్ సెలెక్ట్ చేసుకుందా. ఇక్కడ వాచ్ కావాలనేసి ఒక వారం నుంచి తినేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి కూడా చూస్తే ఏంటిరా స్వామి అంటే పింక్ వాచ్. ఇంకా అసలు ఈ పింక్ని అయితే వదలదు. చెప్పులు కాడికైతే తీసుకెళ్ళాము, చెప్పల్స్ తీసుకుందామని తనకి. అక్కడ కూడా పింక్ అంది. ఇంకా అసలు నేను చెప్పులు ఏమి కొన్నా ఎదవ పింక్ అనేసి. నాకు పింక్ అంటే ఇష్టం, నేను పింక్ని ఇష్టపడతాను. మరీ ఇంత దారుణంగా అయితే ఇష్టపడినండి బాబు. ఇంకా షాపింగ్ చేసి అలిసిపోయామనేసి ఇంకా భోజనం కాడికైతే వచ్చేసాము. ఇంకా భోజనం చేసిన వెమ్మటనే ఏం చేసాము అంటే ఇంకా బాక్సింగ్ కోసం మనకి అట్టపెట్టెలు అయితే కావాలన్నమాట. ఇంకా మొత్తం ఊరంతా జల్లెడ పట్టేసామండి. ఇంకా
ఎక్కడో లోపలకి ఒక అట్ట పెట్టెలు చేసే ఫ్యాక్టరీ ఉందంటే అక్కడికెళ్ళామనమాట. తీరా చూస్తే అది స్వీట్ బాక్సులు ప్యాక్ చేసే ఫ్యాక్టరీ అనమాట. ఇంకా అక్కడికెళ్ళాక చాలా నీరసం వచ్చింది. ఇంకా వాళ్ళని అడిగితే ఇంకా విజయవాడలో ఉన్నాయని అయితే చెప్పారనమాట. ఇంకా రేపైతే మనం విజయవాడ ఎళ్ళి ఆ అట్టపెట్టెలనైతే ఆర్డర్ ఇచ్చేసి ఇంకా ఆన్‌లైన్ బిజినెస్ పర్ఫెక్ట్‌గా అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ మీ అందరూ కూడా బుక్ చేసుకోండి. టేస్ట్‌లోను, క్వాలిటీలోను అసలెక్కడ కాంప్రమైజ్ అవ్వం. సూపర్ పికిల్స్ అయితే మీ దగ్గరికొస్తాయి. ప్రతి ఒక్కళ్ళు ట్రస్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.